నమస్తే, వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. గట్కేసర్ మున్సిపాలిటీలో నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెనకు ఇరువైపులా ఉన్న రోడ్డు భారీ వర్షాల వలన కార్లు, ద్విచక్ర వాహనాలు ప్రజలు నడవడానికి చాలా ఇబ్బంది పడుతున్న ప్రజలను చూసి వారి బాధలను మున్సిపాలిటీ కమిషనర్ గాని ప్రభుత్వం గాని పట్టించుకోకపోవడంతో ఈ రోజు ఐక్య కార్యాచరణ కన్వీనర్ మారం లక్ష్మారెడ్డి మరియు మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్ జేఏసీ సభ్యులు కలిసి దగ్గరుండే గుంతలు ఏర్పడ్డ దగ్గర ఇరువైపులా కాజా బిర్యానీ సెంటర్ నుండి ఎస్బీ టైలర్ ఇంటి వరకు వెడల్పు చేసి మట్టిపోయించడం జరిగింది. కార్యక్రమంలో జేఏసీ సభ్యులు బచ్చు నగేష్ కుమార్ గుప్తా, అల్లు కమలాకర్, బచ్చు ప్రమోద్ గుప్తా, ఎండి సిరాజ్, నాయకులు ఎంఏ ఖలీల్, వెంకటేశ్వర్లు చారి, బుజైరా, వ్యాపారులు, ప్రజలు పాల్గొన్నారు. साइड में मट्टी दिखंडे साइड में आओ थोड़ा। हवा इट के लिए वो मतलब वो తిరిగి వస్తే దాంతో కొట్టుకుంటే అయిపోతుంది. ఇట్లా పోతుంది మళ్ళీ పోతుంది. ఇది కూడా పోయేది ఒకటి బయట పోసే ఆ షెడ్డుకి ఇట్లా తలిగి కింద పడుతుంది. అది ఏమవుతుంది? సో రేపు వినాయక చవితి సందర్భంగా ప్రజలు చాలా ఇబ్బంది పడుతుంది కాబట్టి ఈరోజు మా జేఏసీ వాళ్ళందరం కూడా ఒక నిర్ణయానికి వచ్చినాం. మా నిర్ణయం ఏంటంటే ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అని చెప్పేసి సత్తిరెడ్డి గారి ఆధ్వర్యంలో మట్టి పోయించడం జరిగింది. తర్వాత జేసీపీ కూడా మా జేఏసీ సభ్యుల ద్వారా తెప్పించి ఒక పద్ధతి ప్రకారంగా నీట్గా చేసినట్లయితే ప్రజలకు సౌకర్యార్థం ఉంటుందని చెప్పేసి మా నిర్ణయం. ఆ నిర్ణయం మేర ప్రజలందరూ కూడా హర్షం ప్రకటిస్తారని చెప్పేసి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఈరోజు చేస్తున్నాము. ఈ చేస్తున్న కార్యక్రమాన్ని కూడా ప్రజలు, నాయకులు అందరూ కూడా హర్షించాలి. తర్వాత మాకు జేఏసీకి తోడ్పడాలని చెప్పేసి మా ముఖ్య ఉద్దేశం. ఇప్పుడే ఎంతో మేము జేఏసీగా ఏర్పడ్డ తర్వాత ప్రతి కార్యక్రమం ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాలనే కార్యక్రమాలు చేస్తున్నాం తప్పితే ఇంకా రాజకీయం మాత్రం ఎలాంటి లేదు. రాజకీయాలకు ఇది కావ్యము. మీరు కూడా మీ సలహాలను అయితే మాకు జేఏసీకి ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం.
జై జేఏసీ 17 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఈ అర్ధరహితమైన పని ఇంతవరకు కూడా చలనం లేకుండా ఉన్నది. జేఏసీ వచ్చి చేస్తే జేఏసీ అంతా కూడా ఏదో వీళ్ళ స్వార్థానికి చేస్తున్నారని చెప్పి మాట్లాడుతారు. స్వార్థానికి అవసరం లేదు. అందరూ కూడా మేము ఇక్కడే ఉన్నాము. బాలాజీ నగర్లో అందరూ కూడా వచ్చి కూర్చోవాలి. అక్కడ కూర్చొని మాట్లాడే వ్యక్తులు చాలామంది మాట్లాడుతున్నారు. నిజానికి స్లాబ్ అని చెప్పి ఎవరిది ఒక్క స్లాబ్ అయింది. ఈ పాటికి ఎప్పుడు అయిపోవాలి. వర్షాకాలంలో కూడా మట్టి పోపిస్తే ఇదే పరిస్థితి. ప్రస్తుతానికి ఇప్పుడు కూడా వినాయక చవితి వచ్చింది కానీ నాయకుల్లో చలనం లేదు. ఏ మాత్రం చలని ఖాళీ దీన్ని కేవలం రాజకీయ లబ్ధి గురించి రాజకీయంలో పావులుగా వాడుతున్నటువంటి ఈ నాయకులు నిజానికి నాయకులైనా అది మాకు సిగ్గు అనిపిస్తుంది. కాబట్టి జేఏసీ ద్వారా దీన్ని అయిపోయేంత వరకు మా పోరాటాన్ని ఉధృతం చేస్తాం. ఇది అయిపోయిన తర్వాత ఇదే కాదు నెక్స్ట్ ఇది కంప్లీట్ కాని పక్షంలో ఔటర్ రింగ్ రోడ్ పైన కూడా దిగ్బంధం చేస్తాం. మనం అదే పని చేసి చూపిస్తాం. జై జేఏసీ.